Impact of globalization on India. So economic growth. Globalization brought foreign companies and investments to India. So they created more jobs, improved technology and increased ఓకేనమ్మా. డన్. గ్లోబలైజేషన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రపంచీకరణ అంటారు. ఓపెనింగ్ డోర్స్ ఆఫ్ అవర్ కంట్రీ అంటే మన దేశం కోసం వేరే దేశాలకి తెలియడం. ఓకే, దీనివల్ల మోర్ జాబ్స్ వస్తాయి అనమాట. అంటే ఎకనామిక్ గ్రోత్ ఫస్ట్ ఏంటమ్మా? ఎకనామిక్ గ్రోత్ ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్. ఫస్ట్ ఎకనామిక్ గ్రోత్ అంటే విదేశీ కంపెనీలు భారతదేశానికి వచ్చి డబ్బులు పెట్టుబడి పెడతాయి. దీనివల్ల వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అండ్ కొత్త టెక్నాలజీ కూడా వస్తుంది అనమాట. ఓకేనమ్మా. డన్. నెక్స్ట్ బెటర్ ప్రొడక్ట్స్ అండ్ చాయిసెస్. ఫారెన్ ట్రేడ్స్ బ్రాండ్స్ శాంసంగ్, యాపిల్, నైక్ ఎంటర్డ్ ఇండియా. సో అంటే ఒకప్పుడు మనకి తక్కువ బ్రాండ్లు మాత్రం ఉండేవి. ఇప్పుడు శాంసంగ్, యాపిల్, నైక్ లాంటి విదేశీ బ్రాండ్లు మనకి దొరుకుతున్నాయి. కన్జ్యూమర్స్ నౌ హ్యావ్ మోర్ చాయిసెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ గుడ్స్. ఇప్పుడు కొనుగోలుదారులు కన్జ్యూమర్స్ ఇప్పుడు చాలా ఆప్షన్స్ వాళ్ళకి ఉన్నాయి అనమాట. క్లియర్మా? అది దీనికి అర్థం.